బ్రో ఇప్పుడు దిల్ రాజు గారు మా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి మొత్తానికి ఆయన లీడర్ అయ్యారు ఫెడరేషన్కి. సో ఇప్పుడు ఆయన స్టాండ్ ఏదైతే మాట్లాడుతూ అందరితో తీసుకుని ఆయన నిలబడతారో ఆయన చెప్పిందే ఇంకా అక్కడ ఫైనల్. సో ఆయన యుఎస్ నుంచి తిరిగి వచ్చినాక మన సీఎం రేవంత్ రెడ్డి గారితో ఆయన ముఖాముఖి జరగబోతున్నారు. సో ఆయన మాట్లాడేది దేనికి అంటే కొంతమంది ఏమంటున్నారంటే పుష్ప ఇష్యూని సాల్వ్ చేయడానికి, అంటే మన అల్లు అర్జున్ గారి ఇష్యూని సాల్వ్ చేయడానికి ఆయన డైరెక్ట్ గా దిగి ఆయన ఉన్న రిలేషన్ తో మాట్లాడుతున్నారు. కాదు కొంతమంది గేమ్ చేంజర్ కి ఆ రేట్ తెచ్చుకోవడానికి వెళ్తున్నారు కొంతమంది. సో అసలు ఏ పరంగా వెళ్తున్నారు, ఆయన వల్ల నెక్స్ట్ సినిమాలకు కూడా బెనిఫిట్ అవుతుంది ఆయన మాట్లాడటం వల్ల? సో ఖచ్చితంగా అయితే ఆయన మాట్లాడడం వల్ల నెక్స్ట్ సినిమాస్కి బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నాగవంశీ గారు కూడా ఒక మాట అన్నారు. సో దిల్ రాజు గారు ఖచ్చితంగా సీఎం గారితో మాట్లాడబోతున్నారు. ఒకవేళ ఆయన మాట్లాడిన తర్వాత వాళ్ళ సినిమాకి అంటే గేమ్ చేంజర్ సినిమాకి ఏ రేట్ ఇస్తారు, బెనిఫిట్ షోస్ కానీ ప్రీమియర్ షోస్ కానీ లేదంటే టికెట్ హైక్స్ కానీ ఇలా ఏమి ఇస్తారో అవన్నీ మా సినిమా కూడా వర్తిస్తాయని చెప్పారనమాట. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కొంతమంది ఏమంటున్నారు, సో పుష్ప విషయం పుష్ప 2 ఇన్సిడెంట్ జరిగింది కదా సందే థియేటర్ ఇష్యూ. సో అల్లు అర్జున్ గారికి సంబంధించి ఆయన మాట్లాడడానికి వెళ్తున్నారని చెప్పి చాలామంది అంటున్నారు. బట్ అదైతే కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఆయనది బిగ్ మూవీ. సో ఇంతవరకు ఆయన పాన్ ఇండియా సినిమాలు కొన్ని చిన్న చిన్నవి చేసినా కూడా సో ఇప్పుడు పెద్ద సినిమా రామ్ చరణ్ గారి సినిమా చేయబోతున్నారు కాబట్టి సో ఈ సినిమా పైనే ఫ్యాన్స్ అయితే ఎక్కువ హోప్ పెట్టుకున్నారు, హైప్ పెట్టుకున్నారు. సో ఖచ్చితంగా ఫ్యాన్స్ సాటిస్ఫై చేయాలంటే వాళ్ళకి ప్రీమియర్ షోస్ కానీ బెనిఫిట్ షోస్ కానీ, అలాగే ఒకవేళ ఈయన ఇంత బడ్జెట్ పెట్టిన తర్వాత సో బడ్జెట్ రికవరీ చేసుకోవాలన్నా కూడా టికెట్ హైక్స్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు ఈ విషయం మీద అయితే ఆయన మాట్లాడడానికి అక్కడికి వెళ్తున్నారు. సో ఒకవేళ సీఎం గారు ఏమన్నా మంచిగా స్పందించి ఒకవేళ సపోర్ట్ చేస్తే మాత్రం సో వీనికి మంచిగా టికెట్ హైక్స్ కానీ హైక్స్ అలాగే బెనిఫిట్ షోస్ దొరుకుతాయని చెప్పి సో చాలామంది అనుకుంటున్నారు. బట్ ఇంకా దిల్ రాజు గారు అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడతారనేది సో మనం వెయిట్ చేసి చూడాలి. సో త్వరలోనే ఆయన వెళ్ళి మాట్లాడతారని చెప్తున్నారు మరి.